ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు మీ దగ్గరికి వస్తుంటారు చాలా మంది. నాకు వచ్చేటప్పుడు కూడా ఈ పరమేశ్వరి గారు కనపడరు, తెలుగుదేశం వాళ్ళు తిరుగుతాను ఇంటింటికి. 6 గ్యారెంటీలు, షూరిటీ బాబు వస్తే గ్యారెంటీ అని. నీకు 6 మంది కానీ షూరిటీ ఇచ్చే కానీ నువ్వు బయటికి రాలే. బయలు మీద 6 మంది 7 మంది షూరిటీ ఇచ్చే కానీ నువ్వు రాలే. నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినావు వీళ్ళ జీవితంలో గ్యారెంటీ? ఇది చెప్పే గ్యారెంటీ షూరిటీ కూడా ఎప్పుడంటే 2047 అంటాడు. ఎవరు చచ్చాడు, ఎవరు బతుకుతాడు. ఇంకోసారి కరోనా వచ్చి సగం మంది పోతాం. మన రోజు కూడా హిందూ దేవాలయానికి, ముస్లింస్ మసీద్కి, క్రిస్టియన్లు చర్చిలు పోయి దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. ఏం ప్రార్థిస్తూ ఉంటాం? మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి అని చెప్పి. ఈ రోజు ఆ బాగు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్ని విధాలుగా సహకరిస్తున్నాడని చెప్పేసి తెలియజేస్తారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జగన్ ఉన్నంత వరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకే మనకి ఈ పథకాలన్నీ కూడా ఇచ్చేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకే మనకంతా కూడా మంచి జరిగేది. దాని తర్వాత మనకి ఎవడు మంచి చేయాలనే ఆలోచన కూడా చేయడు. అదే చంద్రబాబు చూడండి, ఎంతమందితో పొత్తుతో, కమ్యూనిస్టులతో పొత్తు, టిఆర్ఎస్ తో పొత్తు, కాంగ్రెస్ తో పొత్తు, బీజేపీతో పొత్తు, జనసేనతో పొత్తు, సిపిఎంతో పొత్తు. చంద్రబాబుకి ఇన్నాళ్ళు కూడా అర్థం కాని ఒకటి ఏంటంటే, మనం పొత్తు పెట్టుకోవాల్సింది పార్టీలతో కాదు, జనాలతో, ప్రజలతో పొత్తు పెట్టుకోవాలన్న విషయం. ప్రజలతో పొత్తు పెట్టుకోవాలా, ప్రజలకు మంచి చేస్తే మనకు ఆదరిస్తారనే చిన్న లాజిక్ మిస్ అయిపోయినాడు. పవన్ కళ్యాణ్ హీరో అయ్యిండొచ్చు, కొత్త 20 మంది లేచిపోతా ఉండొచ్చు, ఏ సమస్య ఉన్నా కానీ గాల్లో ఎగిరి రావచ్చు. కానీ నిజ జీవితం అది కాదు కదా. నిజ జీవితంలో ఎన్నో సమస్యల మీద ఉంటారు. వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ నన్ను చేయండి అని అంటారు ముఖ్యమంత్రిగా. జగన్ దింపండి, జగన్ దింపండి, జగన్ దింపండి. ఏమన్నా నన్ను చేయండి ముఖ్యమంత్రి అని 175లో పోటీలు చేసింటే ఏమన్నా 5-10 మంది వేసిందిరేమో, కొత్తగా వచ్చినాడు ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి. వాళ్ళన్న కూడా, చిరంజీవి గారు కూడా 18 సీట్లు వచ్చినాడు, ఏదో కొత్తగా వచ్చినాడు, ఏమైనా చేస్తాడేమో అని. ఎందుకు దించాలో చెప్పడు. చంద్రబాబును పైకెత్తడం కోసం నువ్వెందుకు? ఒక పరుగు పరిగెడుతూ ఉంటే 2 పోటీ పడతా అంటే ఇతను మధ్యలో నేను వస్తాను. ఇప్పుడు బీజేపీతో పొత్తు, ఇంతమందితో పొత్తు. 40 సంవత్సరాల రాజకీయాల్లో ఇంతమందితో పోతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక లీడర్ని దగ్గరికి కూడా దరిదాపులు కూడా రాలేకపోతున్నారు. ఎవరిది నాయకత్వ లక్షణం? మనం కూడా చూస్తుంటాం హీరోలు అంటే ఏ విధంగా ఉండాలని చెప్పేసి. హీరో అంటే అదే కదా. మన సినిమాలో చూసే వాళ్ళలో 100 మంది వస్తే అందరినీ ఒకసారి కొట్టేవాడే కదా హీరో. ఈ రోజు రాజకీయ జీవితంలో 100 పార్టీలు కలిసి వచ్చిన ఒక్క చేత్తో కొట్టేవాడే జగన్మోహన్ రెడ్డి. అది హీరోయిజం అంటే. భాస్కర, జంపన రాజు, ఎస్ షమీర్, కె యంగప్ప, రాము, గొల్ల రమేష్, ఎస్ నారాయణ స్వామి.